ఫ్రెండ్స్, ఇవాళ మనం స్వప్నాస్ కిచెన్లో ఎంతో ఈజీగా చపాతీకి పూరీకి చేసుకునే ఎగ్ బుజ్జి కర్రీ చేసుకుంటున్నాము. దానికోసం నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి. 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని వేపుకోవాలి. దాని మీద కొంచెం పసుపు, ఎక్కువ వేయద్దండి, పసుపు కొంచెమే వేయాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి, కలుపుతూ వేపుకోవాలి ఆనియన్. చూడండి, ఇలా వేగినాక మనం ఇందులో మన రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలండి. మనం ఎంత తింటామో అంత కారం వేసుకోవాలి. ½ స్పూన్ వేసానండి నేను. ఇది వేసి కలిపి ఇప్పుడు ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఇవి ఎగ్స్ కొట్టి అది కలపకుండా అట్లనే ఉంచాలి. తర్వాత కలిపి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ధనియా పౌడర్ వేసుకున్నాం కదండి, గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలిపి మనం వేడి ఎగ్ బుజ్జిని చపాతీతో కానీ పూరితో కానీ సర్వ్ చేసుకోవటం. రైస్లో కూడా బాగుంటుంది, కానీ చపాతీతో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.